నేడు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామంలో సినీ హీరో విజయ్ దేవరకొండ రష్మికల రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వేలాది మంది విఐపీలు, రాజకీయ ప్రముఖులు, సినీ అగ్రతారలు, సినీ హీరోలు కూడా హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలోనే అందరూ అలరించే విధంగా, ఆకట్టుకునే విధంగా, అందరూ కూడా చూసే విధంగా కూడా వంటకాలపైన కూడా దృష్టి మళ్ళినటువంటి పరిస్థితి కనబడ్డది. అసలు విజయ్ దేవరకొండ రష్మికల రిసెప్షన్లో ఎలాంటి వంటకాలు చేయబోతున్నారు, ఎలా వంటకాలు చేశారు, తెలంగాణలో ఇలాంటి వంటకాలు ఉండబోతున్నాయా అనేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో మనం మీ అందరికీ కూడా ఆర్టీవీ తరపు నుంచి వంటకాలు ఏం చేశారో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వంటకాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామంలో ఈ యొక్క హీరో విజయ్ దేవరకొండ రష్మికల యొక్క రిసెప్షన్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే గతంలో కూడా ఇక్కడ విజయ్ దేవరకొండ యొక్క చాలా తాత ముత్తాతల సంబంధించినటువంటి యొక్క ఊరు ఇది. ఈ యొక్క ఊరిలో ఈరోజు రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క తన సొంత గ్రామంలో కూడా ఈ యొక్క ఏర్పాటు పూర్తి చేసినటువంటి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇంట్లో వ్రతం కార్యక్రమం, సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ వేలాది మంది ప్రముఖులకు కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం ఇక్కడ వంటకాలు ఏర్పాటు చేశారు. విఐపీలకి సుమారుగా 35 రకాల వంటకాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విఐపీలు కూడా, రాజకీయ ప్రముఖులు, సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కూడా ఇక్కడ వంటకాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. 35 రకాల యొక్క వంటకాల్లో అటు దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమానికి, ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 5,000 మంది పైగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకి, గ్రామం సంబంధించిన ప్రజలకు కూడా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగానే సుమారుగా ఇక్కడ ఈ యొక్క రిసెప్షన్లో విఐపీలకి, వివివిఐపీలకి, సినీ తారలకు కూడా వంటకాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ యొక్క వంటశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి పాపడా కావచ్చు, లెమన్ పికిల్ కావచ్చు, అదేవిధంగా మటన్కి సంబంధించిన మటన్ కావచ్చు, అదేవిధంగా నాన్ వెజ్కి సంబంధించినటువంటి వెజిటేరియన్ కావచ్చు, టమాటో సంబంధించినటువంటి పికిడి ఉంది, కొత్తిమీర పికిడి ఉంది ఇక్కడ సంబంధించినటువంటి, అదే గోంగూర సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమైనటువంటి వంటకాలు. అసలు దేశంలోనే తెలంగాణకు వంటకాలకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి తెలంగాణ సంస్కృతిని కాపాడే విధంగా కూడా ఇక్కడ హీరో సంబంధించినటువంటి విజయ్ దేవరకొండ రష్మికల యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి వంటకాలకు సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నాడు. ప్రస్తుతం మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి వంటకాలు చేశారు, ఎన్ని రకాల వంటకాలు చేశారు, అసలు అనేటువంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈరోజు రిసెప్షన్ జరుగుతుంది. ఈ యొక్క రిసెప్షన్లో ఎన్ని రకాల వంటకాలు చేశారు, ఏమేమి ఏర్పాటు చేశారు? 5 రకాల వంటకాలు చేసినాము. ఓన్లీ తెలంగాణ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. అందులో కరివేపాకు, పన్నీర్ వేపుడు, గాట మాంసము, పన్నీర్ బటర్ మసాలా, గుత్తి వంకాయ, కొత్తిమీర, టమాటా, బీరకాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, గోంగూర, ఆనియన్, ఇట్లా స్పెషల్ వంటకాలు చేసినాము. అంటే ఎంతమందికి ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ వంటకాలకు సంబంధించి? మేము ఒక 800 మెంబర్స్కి ఇక్కడ వివిఐపీలకు చేసినాము. ఇంకో దగ్గర 5,000 మందికి ఉన్నది. అంటే పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి వంటకాలైనా ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలు? తెలంగాణకు సంబంధించిన వంటకాలే. మేము వితౌట్ టెస్టింగ్ సాల్ట్, వితౌట్ కలర్స్ వాడతాము. న్యాచురల్ ఉంటుంది ఫుడ్. అంటే ఒక సినీ అగ్రతార, దేశంలో గర్వించదగినటువంటి ఒక హీరోకు వంటకాలు సంబంధించి ఈవెంట్ మీరు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఊహించుకోలేదు ఇట్లా చేస్తాం మేమని. అట్లా విజయ్ అండ్ రష్మిక ఎంగేజ్మెంట్ తర్వాత వివాహం రాజస్థాన్లో అయింది. తర్వాత ఈ తుమ్మన్పేటలో సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. మా విలేజ్లో ఇంత పెద్ద గ్యాదరింగ్, ఇంత పబ్లిక్ని చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. గారి లైఫ్లో ఇంత పెద్ద, మా ఊర్లో ఇంత పెద్ద హిస్టరీలోనే గుర్తించే రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఎన్ని వేల మంది, ఎంత పబ్లిక్, చాలా మందితోటి చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఈ ఊరు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా రాను ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది. విజయ్ ఒకటే కాకుండా చాలామంది ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఈ గ్రామంలో ఎంతోమంది
ఈ ప్రాంతానికి వచ్చి విజయ్ రెసిడెన్సీ ఇక్కడ ఉంది, మేము కూడా కట్టుకోవాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరికీ ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ ఈరోజు పెద్ద వేడుక, పండుగ లాంటి రోజు. 1987లో మూవ్ అయినాం హైదరాబాద్కు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, సెటిల్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆల్మోస్ట్ 38 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 39 ఇయర్స్లో ఎంటర్ అవుతున్నాం. అయినా ఊరి మీద మమకారంతో ఇక్కడ గార్డెన్, ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్ డెవలప్ చేసుకొని ఇక్కడనే మా బ్రదర్ కానీ, నేను కానీ, మా తమ్ముడు గోవర్ధన్ అంటే విజయ్ వాళ్ళ ఫాదర్, అండ్ ప్రకాష్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడనే సెటిల్ కావాలి ఆఫ్టర్ రిటైర్మెంట్ అని అనుకున్నాం. ఇక్కడనే డెవలప్ చేసుకుంటున్నాం. ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌస్ కూడా డెవలప్ చేయాలని అందరికీ ఉంది. మేము కూడా త్వరలో ఫామ్ హౌస్ కట్టాలని కూడా చూస్తున్నాం. మా పేరు సుధాకర్ గౌడు, మాజీ సర్పంచ్ తుమ్మెన్పేట. మా గ్రామవాసులే వీళ్ళు దేవరకొండ వాళ్ళు. వాళ్ళ ఇంటి పేరు దేవరకొండ కానీ ఊరు దేవరకొండ కాదు, తుమ్మెన్పేట గ్రామము. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో గ్రామం ఈ తుమ్మెన్పేట. వీళ్ళు 30 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి గారు ఇక్కడి నుండి బయలుదేరి హైదరాబాదులో స్థిరపడి అక్కడ ప్రొడ్యూసర్గా, తర్వాత వేరే ప్రోగ్రాంలలో ఉండి కొడుకును పైకి తీసుకొచ్చిన ఘనత మన గోవర్ధన్ రావు గారిది. వీరు ఎక్కడనో పెళ్లి చేసుకొని వచ్చి కూడా గ్రామం మాదనే మమకారంతో, గ్రామంపై ఉన్న ప్రేమతోని వచ్చి ఇక్కడ రిసెప్షన్ చేసి జనానికి సంతృప్తి పరచడానికి ఇక్కడికి వచ్చినారు. అగ్రతారల్లో ఒకరగా నిలిచేటువంటి విజయ్ దేవరకొండ యొక్క సొంత స్వగ్రామమైనటువంటి తుమ్మన్పేట గ్రామంలో విజయ్ దేవరకొండ, రష్మికల యొక్క రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విఐపీలకు, అటు రాజకీయ ప్రముఖులకి, అటు సినీ తారలకు కూడా ఈ యొక్క వంటలు ఏర్పాటు చేశారు. 35 రకాల వంటకాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు కూడా 5,000 మంది కూడా వంటకాలు ఏర్పాటు చేసినటువంటి, పూర్తిగా ఎలాంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలే కాకుండా ఇటు పూర్తిగా తెలంగాణ సంస్కృతిలో ఉండేటువంటిది పచ్చడి కావచ్చు, అదేవిధంగా గోంగూర కావచ్చు, అటు మటన్ సంబంధించినటువంటి వారు కావచ్చు, అనేక రకాలైనటువంటి వంటకాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్ విజయ్ దేవరకొండ, సినీ హీరో విజయ్ దేవరకొండకి ఇలాంటి ఈవెంట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తుందని చెప్పేసి కూడా మేనేజర్ చెప్తున్నటువంటి పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.